మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ప్రశాంత్. 9 సంవత్సరాల వయసు గల పిల్లలు ఒక బొద్దింగి చూసినా భయపడతారు, చిన్న ఎలకను చూసినా భయపడతారు. కానీ మీ అందరికీ కూడా ఒక సాహస బాలుని చూపించడం కోసం అయితే మాత్రం నేను గాజువాక ప్రాంతం స్టీల్ ప్లాంట్ ప్రాంతంలోకి అయితే రావడం జరిగింది. ఇక్కడైతే స్నేక్ కిరణ్తో కలిసి వాళ్ళ అబ్బాయి 9 సంవత్సరాల వయసులోనే ఎంతో సాహసం చేసి ఎంతో విషపూరితమైన సర్పాలను చాలా చాకచక్యంగా పట్టుకుంటున్నాడు. పట్టుకోవడమే కాదు, ఆ పాములతో కూడా తను ఆడుకుంటున్నాడు. సో మనమైతే ఒక అటవీ ప్రాంతానికి సంబంధించిన ఒక ఏరియాలో ఉన్నాం. ఇక్కడైతే స్నేక్ కిరణ్ వాళ్ళ అబ్బాయి ఒక పామును కూడా పట్టుకొని మనకి కనిపించాడు. అసలు ఆ అబ్బాయికి ఇంత ధైర్యం చేసి ఆ పామును పట్టుకోవాలని ఎలాగనిపించింది అనే విషయాలు కూడా మనకి ఆ స్నేక్ కిరణ్ వాళ్ళ అబ్బాయి జితేంద్ర మనతో ఉన్నాడు. వాళ్ళతో మనం మాట్లాడదాం. అబ్బాయితోని చిన్న ఎంతో సాహసం చేసి పామును పట్టుకున్నావు. అసలు నీకు భయం అనిపించట్లేదా ఈ పామును చూస్తుంటే? నీకు ఎందుకు అనిపించట్లేదు? నాతో మా డాడీ ఉన్నారు. మా డాడీ ఉన్నారు. మీ డాడీ ఉన్నారా? ఎప్పటి నుంచి నేర్చుకున్నావు నువ్వు ఈ పాములు పట్టుకోవడం అన్నీ కూడాను? చిన్నప్పటి నుంచి. ఏ వయసు నుంచి నేర్చుకున్నావు? 5 years నుంచి. 5 years నుంచి పాములు పట్టుకుని నేర్చుకుంటున్నావు. ఇప్పుడు మరి ఇక్కడ పాములు తీసుకొచ్చారు కదా, ఈ పాములతో ఆడుకుంటున్నావా లేకపోతే ఇక్కడ వచ్చిన పాములు పట్టుకున్నారా మీరు? పామును అక్కడ పట్టుకొని మళ్ళీ ఇక్కడ రిలీజ్ చేయడానికి వచ్చాం. అన్ని పట్టుకున్నావు కదా, నీకు భయం అనిపించలేదా చిన్నప్పటి నుంచి ఈ పాములు అవి చూస్తుంటే? నీకు అనిపించట్లేదు, భయం అనిపించట్లేదు. ఎందుకు అనిపించట్లేదు? డాడీ నాకు నేర్పించారు. అంటే చిన్నప్పటి నుంచి కూడా నువ్వు ఈ పాములు చూస్తూనే పెరిగావా మరి? మరి అన్నిటికన్నా చాలా భయంకరమైన విషయం కలిగిన పాము ఏదంటే ఏం చెప్తావు? బ్లాక్ మాంబా. బ్లాక్ మాంబా. మరి ఇండియాలోని ఎక్కువ ఉండే పాములు ఏంటో కూడా నీకు తెలుసా? కింగ్ కోబ్రా. కింగ్ కోబ్రా. ఇవన్నీ ఎలా తెలుసు నీకు? ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి నీకు డాడీ నేర్పిస్తుండేవారా లేకపోతే నువ్వు బుక్స్ చూస్తూ కానీ లేకపోతే టీవీస్లోని వాటిలో చూస్తూ నేర్చుకున్నావు ఇవన్నీ కూడా? చెప్పారు. మీ డాడీ చెప్పారా? మరి స్టార్టింగ్ నుంచి కూడా నీకు అసలు భయం అనిపించలేదా పాములు చూస్తుంటే? అనిపించలేదు. చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకు పాములు అంటే ఇష్టం? అంటే చాలా చూస్తే ఒకటి పాయిజన్ ఉంటుంది కదా, మరి చాలా భయంకరమైన పాము కదా, మరి ఎందుకు ఇష్టం మరి నీకు? కొన్ని వాటికి పాయిజన్ ఉండదు. దీనికి ఉంటుందా పాయిజన్? ఉండదు. ఏం చదువుకుంటున్నావు మరి నువ్వు ఇప్పుడు? 3rd class. 3rd class. మరి మీ తోటి పిల్లలకి తెలుసా నువ్వు ఇలాగా పాములు పట్టుకుంటావు చేస్తావు అని చెప్పి? ఏమంటుంటారు మరి? ఏమనరు. నువ్వు స్కూల్ కాట్లకి వెళ్తుంటావు కదా, టీచర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ అడుగుతుంటారా అలా పాములు పట్టుకుంటున్నావు నీకు భయం అనిపించట్లేదా, నీకు ధైర్యం అలా వచ్చిందని అడుగుతుంటారా? ఏం చెప్తావు మరి వాళ్ళకి అడిగినప్పుడు? నాకు పాములు అంటే భయం ఉండదు అని చెప్తా. ఇష్టమా పాములు అంటే? ఎందుకు? డాడీ నేర్పించారు. సో ఇంత చిన్న వయసులోనే ఎంతో భయంకరమైన పాములతో పట్టుకోవడం కాదు, ఆ పాముల్ని మనం ప్రేమించాలి. పాములు ఎవరికి హాని చేయవంటూ కూడా చూడడానికి చిన్న వయసు అబ్బాయి అయినా సరే ఎంతో తెలివిగా అయితే మనతో మాట్లాడుతున్నారు. అసలు ఇంత ధైర్యం ఎలా వచ్చింది? అసలు ఇంత భయంకరమైన పాములు కూడా చాలా ఈజీగా ఈ యొక్క కుర్రోడు పట్టుకోవడం కూడా మనం చెప్తున్నారు. వాళ్ళ డాడీ నాకు మొత్తం నేర్పించారని చెప్తున్నారు. అసలు వాళ్ళ డాడీతో కూడా మనం మాట్లాడదాం. సార్, అసలు స్నేక్ కిరణ్ గారు అంటే ఒక సొసైటీలో ఒక పెద్ద పేరుంది. ఇప్పుడు మీ అబ్బాయి కూడా ఎంతో ధైర్యంగా పాములు కూడా పట్టుకుంటున్నాడు. అసలు ఎలా సార్ ఇంత చిన్న వయసులో ఈ అబ్బాయి పట్టుకుంటున్నాడు? భయపడలేదా సార్ చిన్నప్పటి నుంచి కూడా? గుడ్ మార్నింగ్ అండి. స్నేక్ సార్ సొసైటీ విశాఖపట్నం, కిరణ్ కుమార్ రకం. ఇది నేను ఈ రంగంలోకి వచ్చి దాదాపు 26 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇన్ ద మీన్ టైమ్ వీడు చిన్నప్పుడు పుట్టిన తర్వాత అమ్మమ్మ ఇంట్లో ఉండేవాడు.
మేము పట్టిన వీడియోస్ అయ్యి మా మిస్సెస్ పంపించినప్పుడు ఇది సెల్ చూసిన వీడియోలు క్యాచ్ చేసుకొని ఆ చిన్నప్పుడే తాళ్ళు పట్టుకొని పాములాగా చేయడం అట్ ద టైమ్ ఆఫ్ 2-3 years ఆ టైంలో. ఆ తర్వాత నేను వైజాగ్ మనం వచ్చిన తర్వాత నేను పాములు పట్టడం నా వెనకాల రావడం, ఎక్కువ ఇంట్రెస్ట్ దాని మీద చూపించడం. అట్ ద సేమ్ టైం చదువు కూడా బాగానే చదువుతున్నాడు. మీ రిమైనింగ్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ అన్నింటిలో ఉన్నాడు. అట్ ద సేమ్ టైం పాములు కూడా ఇష్టపడుతున్నాడు. నేర్చుకుంటాడు, ఏమైనా తీసుకెళ్ళి పాములతో అవలేలకు పట్టేస్తాడు పాముని. తర్వాత మా ఫ్యామిలీలో అందరూ కలిపి వద్దురా పిల్లలు అలా తీసుకుని వెళ్ళకు, నువ్వు చేస్తుంది కరెక్ట్ కదరా అన్నీ. అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇది ఒక పార్ట్ కింద పెట్టాను. నేను చదువు వస్తాడు, పడుతుంటాడు, ధైర్యంగా ఉంది, కొంత అవగాహన ఉంది, దాన్ని కొంచెం ఎంకరేజ్ చేస్తున్నాను. అంటే మీతో కూడా ఈ యొక్క రెస్క్యూ టీంలో అట్లా వాడు పార్టిసిపేట్ చేస్తుంటాడా? నైట్ మిడ్నైట్ వెళ్తున్నప్పుడు నాకు వస్తాడు, వచ్చి పట్టి విధానం చూస్తాడు. పాము చూడగానే ముందు ఆడే వెళ్తాడు, డాడీ ఏదో వైపులో ఉంది, డాడీ స్టిక్ పట్టుకెళ్ళండి, లేదా డాడీ ఏదో ర్యాట్ స్నేక్, డాడీ నాన్ స్నేక్, ముందు నాకన్నా ముందు వెళ్ళిపోయి ఈడే చూసి నాకు చెప్తుంటాడు అనమాట. అంత ఇంట్రెస్ట్ ఉంది. చిన్నప్పటి నుంచి కూడా దీనికి భయం అనిపించలేదా? పాము చూసి ఎప్పుడు భయపడలేదు. పాము చూసి భయపడడం, నేను కవర్ తీసుకొస్తాను కదా, కవర్ చేతి పట్టుకుని పక్కన పెట్టడం, ఆ ఫియర్ లేదు. జనరల్గా పాము అనకపోతే ప్యానిక్ అయ్యి భయపడిపోతూ ఉంటారు. ఆ భయం ఇటు చిన్నప్పటి నుంచి నేను చూడలేదు భయం. మన పక్క టీచర్స్ కానీ తోటి స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళందరికీ తెలుస్తుంది కదా, అంటే ఎలా పట్టుకుంటున్నారా ఏంటి అసలు పాములు అంటే. పాములు పడతాడు, మా ఫాదర్ పాములు పడతాడు. మా ఫాదర్ స్నేక్స్ సొసైటీ, మా ఫాదర్ తో టీమ్ 20 members ఉన్నారు. విశాఖపట్నం అంతా సర్వీస్ చేస్తాను, గౌరవంగా చెప్తాడు. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ కూడా అడుగుతుంటారు, పాము అంటే భయం లేదా అంటే పట్టిన ఫోటోలు తీసుకెళ్తుంటారు అక్కడ స్కూల్కి. కొంతమంది చీప్గా మాట్లాడతారు, కొంతమంది ప్రౌడ్గా మాట్లాడతారు, కొంతమంది గ్రేట్గా మాట్లాడుతుంటారు. దాన్ని అన్నీ ఉంటాయి కదా రంగంలో, తెలియదు ఉంది మీకు. అంటే గ్రేట్ గా మాట్లాడమే గొప్ప అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా ఒక పాము చూస్తేనే మనం చాలా భయం వేస్తుంటుంది కదా. ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేటెడ్ హయ్యర్ ఆఫీసర్స్ మనం చేసిన సర్వీస్ కి ఫస్ట్ అప్రిషియేట్ చేసింది హయ్యర్ ఆఫీసర్స్. ఈ రోజు కలెక్టర్ గారు కానివ్వండి, ఐపీఎస్ కమిషనర్ ఆఫీస్ కానివ్వండి, మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, ఉడవీసీ కానీ, నేను అనుభూతికి ఏం కింద హవర్ యూ డూయింగ్ గ్రేట్ సర్వీస్ అంటారు. లోవర్ ఉంటారు కదా, లోవర్ ఇది పాములు పడతారా అండ్ వాళ్ళు చిన్న చూపు చూస్తారు. ఎప్పుడు హయ్యర్ ఎడ్యుకేటెడ్ హయ్యర్ ఆఫీసర్స్ వెల్ డిగ్నిఫైడ్ అందరూ కూడా మనకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు. ఈరోజు సొసైటీ నాకు ఇంత వాల్యూ వచ్చిందంటే హయ్యర్ ఆఫీసర్స్ వల్లే. అంటే మరి మీ అబ్బాయికి మీరు అనిపించదా, ఎందుకు ఇప్పుడు నేను పాములు పడుతున్నాను చాలా డేంజర్, అంటే కాటేస్తే ప్రాణాలు పోతుంటాయి కదా అని మీ అబ్బాయిని కూడా చాలా ధైర్యం చేసి మరి తీసుకొచ్చారు కదా. బండి మీద వెళ్తాం, ఇంటికి వెళ్ళిపోతాం, గ్యారంటీ ఉందంటే, ప్రాణం గ్యారంటీ ఉందంటే. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద పార్ట్. ఈ సర్వీస్ మోటో, నేను సర్వీస్ చేస్తున్నాను, ఎంతో మంది ప్రాణాలు కాపాడని, పాములు కాపాడని, పర్యావరణం కాపాడని సంతృప్తి నాకు ఉంది. అట్ ద సేమ్ టైం మా పిల్లలు కూడా రావాలి, ఇది కూడా సర్వీస్ చేయాలి, చదివించుకొని పెద్ద ఉద్యోగాలు చేయాలని ఉంటుంది ఉన్నా కూడా. అట్ ద సేమ్ టైం ఇటువంటి సర్వీస్ కూడా దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద పార్ట్ అని అనుకుంటున్నాను. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ పార్ట్, ఇది వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఇది పవన్ కాపాడుతున్నాం, మనిషిని కాపాడుతున్నాం, పర్యావరణం కాపాడుతున్నాం అంటే నిజంగా ఎవరు మనకి అనిపించినా కూడా అంత సంతృప్తి ఉంటుంది. ఇందులో సంతృప్తి ఎంత ఉంటుందండి. మిడ్ నైట్ ఒంటి మనం పిలుస్తారు, ఇంట్లో ఉండిపోతుంది పాము, ఎవరు పడుకోరు, ప్యానిక్ అయిపోయి ఉంటారు, దాన్ని చంపలేరు, ప్రాణం గుప్పెట్లు పెట్టుకుంటారు. అట్ ద సేమ్ టైం ఫోన్ చేసిన ఒక ½ hour మనం వెళ్ళి రెస్క్యూ చేస్తుంటే ఎంత రిలాక్స్ అయ్యి ఎంత రిలీఫ్ అయిపోతారు. అది ఎంతమంది చెప్తారు కిరణ్ వచ్చాడు మిడ్ నైట్ పాము పట్టాడని. నేను మిడ్ నైట్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను, ఎందుకంటే పడుకోలేరు, ప్యానిక్ అవుతానే. ఐఎమ్ డూయింగ్ గ్రేట్ సర్వీస్. నేను హైలీ సాటిస్ఫైడ్. నేను ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నాకు పిలిచే విధానం కానీ, పలకరించే విధానం కానీ, నాకు ఏదైనా పని ఉందంటే చేసే విధానం కానీ, దీనికన్నా ఇంకేం కావాలి నాకు. చూడడానికి చాలా చిన్న ఏజ్ ఈ అబ్బాయిది, కానీ పాములు ఎవరు చంపకండి, వాటిని ఎవరైనా మనం అటాక్ చేసి చంపేస్తామని భయంతోనే అవి కాటేస్తాయి తప్ప వాటికి ఉండదని చెప్పి ఎంతో అవగాహన మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నారు సార్. ఇవన్నీ కూడా, ఇవన్నీ మీరు వింటుంటే ఏమనిపిస్తుంది సార్ ఒక తండ్రిగా మీకు? నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నేను నా కొడుకుని అలాగే సర్వీస్ మోటివ్ చేస్తాడు, ఎవరైనా ఇది భోజనం పట్టుకెళ్తాడు, ఫ్రెండ్స్ భోజనం తెచ్చుకొని ఇది భోజనం పెడుతుంటాడు. అవన్నీ నేను చిన్నప్పటి నుంచి మేము ఏదైతే చేస్తాం పిల్లలకి అది వచ్చి జీన్స్ అనుకుంటాం కదా. ఇప్పుడు ఈ వయసులో ఎవరిని తిని అడిగితే ఇవ్వు అంటారు. ఇది అలా తిని బాక్స్ ఇస్తాడు, తీసుకెళ్ళి ఇస్తాడు. మేము చేసిన సర్వీస్ ఇది చేస్తున్నాడు. పాములు కాపాడే విధానంలో మేము దిగాం రంగంలోకి. ఇది దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పార్ట్ తీసుకున్నాడు. ఐ వాంట్ డూ సర్వీస్ లైక్ మై ఫాదర్ అంటున్నాడు. ఓకే, ఇట్స్ వెరీ అప్రిషియేటెడ్. నేను గర్వపడుతున్నా ఆ విషయంలోనే. నేను ఇప్పుడు మా మిస్సెస్ కూడా నువ్వు అలా చేయకూడదు, బాగా చదువుతున్నాడు. అట్ ద సేమ్ టైం ఇది వన్ ఆఫ్ ద పార్ట్ అని అనుకుంటున్నాను. పబ్లిక్ సర్వీస్ చేయాలి మనం. యూ షుడ్ డూ సర్వీస్. దేవుడు మనకి గొప్ప ఆర్ట్ ఇచ్చాడు, ఎవరికి ఉన్న ఆర్ట్ మనకి ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం నేను ఒక 20 మందిని తయారు చేశాను. నా ఫ్యామిలీలో అందరూ నేర్చినప్పుడు మాకు పిల్లలు నేర్చుకుని తప్పే ఉంది. ఈజ్ ద వన్ ఆఫ్ ద పార్ట్. ఈ పాముకి మరి ఇంటి దగ్గర వాటర్ పోయడం కానీ, లేకపోతే వాడికి ఫుడ్ లాంటిది ప్రొవైడ్ చేయడం చేస్తుంటాడా సార్? భయపడకుంటాను. దీనికి నెట్ ఉంది మనకి, ఎక్వేరియం ఉంటుంది. మిడ్ నైట్ పట్టిన పాము మన గుడ్లతో పట్టాం పాము. ఆ గుడ్లతో పట్టింది అలా తీసుకొచ్చి ఇంట్లో పెట్టాం. ఒక నైట్ పెట్టినప్పుడు మార్నింగ్ వెళ్ళి దాన్ని వాటర్ వేయడం, ఇవి వేయడం, ఈ సర్వీస్ అన్ని చేస్తుంటారు. నేను కొన్ని చేస్తుంటాడు. కోపరస్ ఏమైనా వచ్చాను, డాడీ కోపరస్ పెట్టినప్పుడు వెళ్ళి కప్పలే పట్టుకొచ్చి ఎలకలే పట్టుకొస్తుంటాను, అందులో వేస్తుంటాడు.
ఏ పాము చూసినా భయపడదు సార్. భయపడ్డా భయం తెలియదు ఎలా ఉంటుందో మాకు తెలియదు అసలు. మా రక్తం లేదు భయం అంటే ఎలా ఉంటుందో తెలియదు. చచ్చిపోతుంటే సాగు కూడా సిద్ధంగా ఉంటే అయిపోయింది. ఎంత భయం ఉంటే ఈ రంగంలో మనం రాము కదా. మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే మొత్తం ప్రజలందరికీ మీ ద్వారా ప్రత్యేకంగా తెలియజేసేది అంటే పాము వల్ల ఎవరికి హాని కాదు. పాము మనకు ఉపయోగం, మనుడికి అవసరం, రైతులకు అవసరం, పర్యావరణకు అవసరం. పాము వల్ల మనిషికి ఉపయోగం తప్ప అపయోగం ఏం లేదు. దయచేసి ఎవరు కూడా పాము కనిపిస్తే చంపే ప్రయత్నం చేయొద్దు. స్నేక్ సేవ్ సొసైటీకి ఇన్ఫార్మ్ చేయండి. విశాఖపట్నం 18 మంది టీం ఉన్నాం. అండర్ జీవీఎంసీలో అండర్లో ఉన్నాం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండర్లో ఉన్నాం. రౌండ్ ది క్లాక్ మీ సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నా ఫోన్ నెంబర్ మీ ద్వారా తెలియజేస్తున్నాను 8866368899. ఇది కూడా స్క్రోలింగ్లో పెట్టండి అన్న నెంబరు. దయచేసి 10 మందికి ఉపయోగం ఉండే నెంబర్ ఇది, 10 మందికి ఉపయోగం కూడా. దయచేసి ఎవరైనా పాములు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే వీఆర్ రెడీ టు గివ్ సర్వీస్ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి, ట్రైనింగ్ ఇవ్వడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. ఎవరైనా ట్రైనింగ్ చేసుకుంటే వచ్చి నేర్చుకోవచ్చు. ఓకేనా? మీ ద్వారా ఫోన్ నెంబర్ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను 8866368899. ఎవరు కూడా పాము చంపే ప్రయత్నం చేయదు. విశాఖపట్నం ఎవరైనా పాము కనిపిస్తే ప్యానిక్ అయ్యి చంపే ప్రయత్నం చేయదు. సొసైటీకి ఇన్ఫార్మ్ చేస్తే కమెంట్ క్యాచ్ ద స్నేక్స్ రిలీజ్ ఇన్ ద రిమోట్ ఏరియాస్. ఇంపార్టెంట్ షెడ్యూల్ 1 కేటగిరీ పైథాన్స్ అవి అయితే జూ అథారిటీకి సబ్మిట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది చూస్తున్నారు కదా, ఎంతో చిన్న ఏజ్లో ఎన్నో భయంకరమైన సర్పాలను కూడా చాలా అవలీలగా పట్టేసుకుంటున్నాడు మన జితేంద్ర. ఇవి చూసుకోవచ్చు, మనకి ఇక్కడ ఉన్న అబ్బాయి చేతిలో కూడా ఇవి పాముని పట్టుకోవడమే కాదు, ఈ పాముకి కూడా ఇంటి దగ్గర కూడా ఎన్నో సర్వీస్ చేస్తుంటాడంట. వాటర్ వేయడం కానీ, వాటికి ఫుడ్ ప్రొవైడ్ చేయడం కానీ, ఇలా ఎన్నో రకాల సర్వీస్ చేస్తుంటాడు ఈ జితేంద్ర. ఇలాంటి కుర్రోళ్ళు అయితే మాత్రం భవిష్యత్తులో పెద్ద స్థాయికి రావాలని అయితే మనం కూడా కోరుకుందాం. ఒక పక్క చదువులో రాణిస్తేనే మరో పక్క కూడా ఇలాంటి ఎంతో భయంకరమైన సర్పాలను కూడా పట్టుకొని వాళ్ళ తండ్రి బాటలోనే కూడా నేను నడుస్తాను అని అయితే మాత్రం ఇక్కడ కుర్రోడు జితేంద్ర అయితే మనతో అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో ప్రశాంత్, ఐడ్రీమ్ మీడియా, విశాఖపట్నం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు